వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటాభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. 2 ఎకరాల్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు కేటాయిస్తే రైతుల ధాన్యం ఎక్కడ ఆరబోస్తారని ప్రశ్న. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 31న మంత్రి కేటీఆర్ పర్యటన. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో గవ్వల డాక్టర్ అమాయకుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న వాయనం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణ. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసుల లాఠీ చార్జ్. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో కరీంనగర్ పటాభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ కు 3 కోట్ల నిధులు మంజూరు కాగా పట్టణంలోని ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండాల్సిన సమీకృత మార్కెట్ ను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని అధికారులు విరమించుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డు స్థలం 5 ఎకరాలు కాగా గోదాములు కార్యాలయంకు 2 ఎకరాలు పోగా 1 ఎకరంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి మిగిలిన 2 ఎకరాల్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు కేటాయిస్తే రైతులు ధాన్యం ఎక్కడ ఆరబోస్తారని ప్రశ్నించారు. రైతుల అవసరాల కోసం మార్కెట్ యార్డు స్థలం విస్తీర్ణం పెంచాల్సింది పోయి ఉన్న స్థలం నుండి ఇతర అవసరాలకు కేటాయించడం ఏంటని మండిపడ్డారు. 3 కోట్లు వినియోగించాలంటే 1 ఎకరం కొనుగోలు చేయండి. ఆ రోడ్డు మీద 50 లక్షలు వెచ్చిస్తే మీకు ఇటుకాల మెయిన్ రోడ్డు మీద మీకు స్థలం దొరుకుతుంది. నేను 50 40 దొరుకుతుంది చెప్పంటున్నా. 40-50 మధ్య ఏదైతే ఉందో మీకు ఎకరం స్థలం దొరుకుతుంది మెయిన్ రోడ్డు మీద. ఇటుకాలకు పోయి మెయిన్ రోడ్డు మీద ఏదైతే ఉందో 40-50 లక్షలకు ఎకరం దొరుకుతుంది. ఇది మెయిన్ రోడ్డుకు లేదు. ఇది దయచేసి ఇదేంటంటే ఇంకొక 1/2 కిలోమీటర్ ఇన్సైడ్ పోవాలి. ఇంకొక 1/2 కిలోమీటర్ ఇన్సైడ్ పోవాలి. ఇది నువ్వు 3 కోట్ల నిజంగా వినియోగంలోకి రావాలి అంటే ఇంకొక 50 లక్షల అదనంగా స్థల సేకరణ ఖర్చు పెట్టు. మీరు స్థల సేకరణ నిధులు ఎట్లా అని చెప్పారంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నిధులు ఉంటాయి, ఆయన డిస్క్రిప్షనరీ ఫండ్ ఉంటుంది, మున్సిపల్ గ్రాంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నా. మీరు జగిత్యాల రాయకల్ పట్టణ మున్సిపాలిటీ మరి మీ యావత్తు రాయకల్ పౌరులకు సంబంధించినటువంటి ఒక సౌకర్యానికి సంబంధించి రాయకల్ పట్టణ యావత్ పౌరులకు సంబంధించి ఏదైతే ఉందో నువ్వు సౌకర్యం నిజంగానే కల్పింప చేయబడాలి, అది వినియోగాలకు రావాలని చెప్పంటే ఒక 50 లక్షలని మున్సిపాలిటీకి గ్రాంట్ వెచ్చించో చెప్పట్టు. నేను అప్పుడు మాత్రం అది వినియోగంలోకి వస్తుంది. నువ్వు స్థలాన్ని సేకరింప చేయలేక ఇలా రైతులు ఏదైతే అక్కువ దొరికింది కాదు. తెలంగాణలో అందరికంటే అక్కువ ఎవరు అంటే రైతులు అయిపోయింది. తెలంగాణలో అందరికంటే అక్కువ ఎవరు అంటే ప్రభుత్వ దృష్టిలో పొంద రైతు. అంటే రైతులు ఏమైపోయింది, నోరు లేనోడు అయిపోయింది అన్నట్టు. రైతులు నోరు లేనోళ్ళు అయిపోయింది. రైతుల గురించి ఏదైతే ఉందో ప్రశ్నించేటోళ్ళు లేకుండా అయిపోయింది అని ఒక భావన ప్రభుత్వం నెలకొని ఉందని చెప్పండి. మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 31న పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 31న హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుండి హాజరు 50,000 మంది వరకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇక సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గేట్లు, పార్కింగ్ స్థలం, తాగేందుకు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. మా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు ఇవాళ జమ్మికుంట సభకి రాబోతున్న సందర్భంగా ఇవాళ దాదాపు 50,000 మంది పైచిల్కు జనాభాని ఇవాళ రాబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఈ సభని
సక్సెస్ చేయడానికి పూర్తి కృషి మా బీఆర్ఎస్ పార్టీ ఉన్న సైనికులు అందరూ కూడా కష్టపడతా ఉన్నారు. ఇప్పటివరకే అన్ని మండలాలలో, టౌన్లలో, పట్టణాలలో మా మీటింగ్స్ అయిపోయినాయి. బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇవాళ గౌరవనీయులు పెద్దలు మన కరీంనగర్ జిల్లా కమిషనర్ గారు మరియు యావత్ పోలీస్ యంత్రాంగం కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం, స్టేజ్ అరేంజ్మెంట్స్ కోసం, ఇవాళ సెక్యూరిటీకి సంబంధించిన పార్కింగ్ ప్లేసెస్ కోసం చూడడానికి ఇవాళ ఇన్స్పెక్షన్ కి గౌరవనీయులు పెద్దలు సిపి గారు కూడా రావడం జరిగింది. మరియు ఇవన్నీ కూడా పూర్తి అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, నీళ్లకు ఇబ్బంది కాకుండా, బ్యారికేడింగ్లు ఇబ్బంది కాకుండా, ఏది కూడా ఇబ్బంది కాకుండా బ్రహ్మాండమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇది ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణంలో జరగబోతా ఉంది కాబట్టి ఇప్పటిదాకా కేటీఆర్ గారు నిన్నడు కూడా జమ్మికుంట పట్టణానికి ఇది వచ్చేది మొదటిసారి కాబట్టి యావత్ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా జమ్మికుంట పట్టణ ప్రజలందరినీ ఇవాళ దయచేసి మీటింగ్ కి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, గవ్వల వైద్యం పేరుతో పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేటుగాడి భాగోతం బయటపడింది. మంత్రాలు, భూత వైద్యం పేరుతో గవ్వలను చేతిలో పెట్టి రోగాన్ని కనిపెట్టేస్తాడట ఈ కేటుగాడు. ఆర్ఎంపీ డాక్టర్ గా చెలామణి అవుతున్న శ్యామ్ సుందర్ మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడలో శ్యామ్ సుందర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్ నిర్వహిస్తున్నాడు. వైద్యుడిగా ఉంటూనే బినామీగా మెడికల్ షాప్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇవి కాదని మూడో దందా నిర్వహిస్తున్నాడు. పైకి సైన్స్ వైద్యం చేసే సదరు ఆర్ఎంపీ లోపల మాత్రం భూత వైద్యం చేస్తుంటాడు. గవ్వలు విసురుతూ, తాయెత్తులు కడుతూ వేలల్లో సంపాదిస్తున్నాడు. చీడ పీడలను వదిలిస్తాను అంటూ అమాయకుల నుంచి కాసుల వసూళ్లకు పాల్పడుతున్నాడు. నాకే చెప్పాలి, అట్లనే ఉంటే నాకే చెప్పాలి. అదే అన్న, అసలు మరి ఇంకా ఎక్కువనే అవుతుంది. మన యాంటీబయాటిక్ వేసుకున్నా, మన కుట్టుబడి కూడా వేసుకున్నా ఒకసారి. చిన్నది మళ్ళా మళ్ళా కొంచెం ఒక గాలి శక్తి లాంటిది ఉన్నది ఏమాటి బాగా భయపడుతుంది. నిద్రలో ఒకసారి ఇట్లా జలకెత్తారు కదా మన, అట్లా ఎత్తాను. ఒక శక్తి లాంటిది కొద్దిగా తగిలింది. దానివల్ల మేము కూడా ఇటు బయట పోలేదు అన్న. ఈ బస్సు ఇక్కడ వస్తాడా అంతే. బయట పోయే అవసరమే ఉండదు, వచ్చిపోయే దారిలే ఉంటాయి. కొత్తపల్లి జెండా అంటే ఏమంటే ఆచపడతాయి అట్లా. అయితే ఇట్లా ప్రాబ్లం ఉందని మా వాళ్ళు చాలా మంది మాకు చుట్టాలు రమ్మాట, అంటే మా రిలేషన్ వాళ్ళు రమ్మాట. కానీ ఇట్లా ఇద్దరికి కొత్తపేటలో వాళ్ళు అంటే వద్దని మా వాళ్ళు కూడా ఇట్లా పంపిస్తలేరు. ఒక 2-3 నెలల తర్వాత 4 నెలల తర్వాత కనీసం నెలైనా అంటాను. ఇక మా వాళ్ళు ఎంత అర్జెంట్ అవసరం లేదు అని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ వర్సెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఎంఆర్పీఎస్ కార్యకర్తలు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ని కలిసి వర్గీకరణకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంఆర్పీఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త పరస్పర దాడులకు దారితీసింది. దాంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
మెట్పల్ ఈఆర్ఓ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఎస్టీడీ డిపాజిట్ల ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించి విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2 నెలలకు ఒక్కసారి బిల్లు వచ్చేదని, ఇప్పుడు మాత్రం 2 నెలల బిల్లు కలిపి ఒకే నెలలో వస్తుందన్నారు. ప్రజలపై భారం మోపే కార్యక్రమాల్ని ప్రభుత్వం మానుకోవాలని, తక్షణమే ఎస్టీడీ డిపాజిట్ల ప్రక్రియను రద్దు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయం ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఏసీడీ డిపాజిట్లు వెంటనే రద్దు చేయాలి. ఏసీడీ డిపాజిట్లు వెంటనే రద్దు చేయాలి. ఏసీడీ డిపాజిట్లు వెంటనే రద్దు చేయాలి. 2 నెలలకు వసూలు చేసే డొమెస్టిక్ సర్వీసుల మీద వేసి అధిక భారాన్ని ప్రజల మీద మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్పల్లి ఈఆర్ఓ ఆఫీస్ ముందట ధర్నా మరియు వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఎంత కరెంటు బిల్లుల యొక్క వ్యవస్థ ఎంత దారుణం అయిపోయిందంటే, ఒక దిక్కు గ్యాస్ బండ 1200కు చేరితే కరెంటు బిల్లులు సామాన్యులకు అంటే జీవన ఖర్చుల లోపల, అంటే నిత్యావసర వస్తువుల లోపల అధికమైనటువంటి భారమైన వస్తువులు ఏమైపోయినాయి అంటే అటు గ్యాస్ బిల్లు, ఇటు కరెంటు బిల్లు. ఈ కరెంటు బిల్లుల్లో సామాన్యంగా వాడుకున్నటువంటి సామాన్యుల యొక్క కరెంటు బిల్లు కూడా ఒక 20-30 రూపాయల కరెంటు బిల్లు వచ్చిన వాళ్లకు 100-120 వస్తుంది. ఏంటి అంటే సర్వీస్ ఛార్జు, అదనపు ఛార్జు, కస్టమర్ ఛార్జు, కాకిల ఛార్జు, తోకల ఛార్జు, ఈకల ఛార్జు, ఇవన్నీ కలిపితే 30 రూపాయల బిల్లు 130కి ఎదుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి బిల్లులే కాకుండా ఇవాళ ఏసీడీ డిపాజిట్లు చేయాలని, ఆ ఏసీడీ డిపాజిట్లు చేస్తే ఇంకొక గమ్మత్తైనటువంటి వివరణ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్, ఈ డిపాజిట్లను మీ పేర్ల మీదనే ఉంచుతాం, ఈ డిపాజిట్లకు రిజర్వ్ బ్యాంకు నిర్ణయించినటువంటి వడ్డీ ఇస్తాం, ఆ వడ్డీతో కూడినటువంటి అమౌంట్ను ఈ సంవత్సర కాలంలో మీరు కనుక అదనంగా విద్యుత్తును ఉపయోగించుకున్నట్టయితే వాటిలో కటాఫ్ చేసుకుంటాం, లేనట్టయితే మీ డబ్బులు అలాగే ఉంటాయి. ఆకలైతుంది ఓ దేవుడా అని మొత్తుకునేటువంటి సామాన్యునికి మందుగోలిత్తా సద్దిముల్లె గుంజుకపోతాని డిపాజిట్ల రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బు గుంజేటువంటి ప్రయత్నం, ఇది దారుణం, మోసం, దగ, ప్రజల మీద మోపేటువంటి పెనుభారం. ప్రభుత్వాలు ఇది బాగా విచారం చేయాలి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించి, మేమైతే ఏమంటున్నామంటే రేపటి కాంగ్రెస్ ప్రభుత్వం, వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 200 యూనిట్ల వరకు డొమెస్టిక్ సర్వీసులకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని రాహుల్ గాంధీ గారు ప్రకటన చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అనేకమైనటువంటి అధిక ధరలతో పాటు గ్యాస్ బండ ధర పెంచడంతో పాటు ఈ కరెంటు బిల్లుల్ని కూడా అదనంగా పెంచడంతో పాటు వీటి మీద ఏసీడీ డిపాజిట్ల భారాన్ని మోపి సామాన్యుల యొక్క నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఇటువంటి ఆలోచనలను కట్టిపెట్టి ఏసీడీ డిపాజిట్లు వసూలు చేసేటువంటి పద్ధతికి స్వస్తి చెప్పి వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఇదే ఉద్యమ స్ఫూర్తితోని పెరుగుతున్నటువంటి గ్యాస్ బండ మీద కావచ్చు, పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధర మీద కావచ్చు, క్రూడ్ ఆయిల్ యొక్క ధర దించినప్పటికీ పెట్రోల్ ధర దిగకుండా సామాన్యుడు తిరగలేనటువంటి పరిస్థితి. ఈ పద్ధతులన్నిటికీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా అనుక్షణం ఉద్యమిస్తూ ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు గద్దె దించే వరకు కూడా నిద్రపోకుండా పోరాడాలని విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఇలా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక పన్నులు ఉండయి, బంగారు తెలంగాణ, బంగారు కుటుంబాలు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ఏమో కానీ పేదోళ్లను మరింత పేదరికంలోకి నెట్టే విధంగా ముఖ్యమంత్రి గారి చర్యలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల మీద ఫ్రీ మీటర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ అవే మీటర్కు
సంవత్సరం కింద దాదాపు 1000 నుంచి 2000 వరకు డిపాజిట్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో ఏసీడీ పేరు మీద మళ్ళా డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రజల దగ్గర 2000 నుంచి 3000 వరకు. మేము మొన్న నరసింహరావు గారి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా మీరు పెంచిన విద్యుత్ ధరలను తగ్గించాలని మేము కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పేదోళ్ళు ఏదైతే గ్రామాలలో గతంలో 2 నెలలకు ఒకసారి వచ్చే కరెంట్ బిల్లు ఉండే, 2 నెలలకు ఒకసారి వచ్చే కరెంట్ బిల్లు 1 నెలకు మార్చడం జరిగింది. ఆ 1 నెల ఏదైతే 2 నెలలకు వచ్చే మొత్తం బిల్లు ఎంత 200 వస్తుండేనో అది 1 నెలకే 200 రావడం జరుగుతుంది. ఇలా ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయాలి. మీరు ఎందుకంటే ప్రజలకు తెలియవద్దన్న ఉద్దేశంతో 2 నెలలకు వచ్చే గ్రామాల బిల్లు 1 నెలకు చేసి 2 నెలలకు వచ్చే బిల్లును 1 నెలలో వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదోడిని ఈ విధంగా దోసుకొని లాభపడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి మనం ఏదైతే పేదోళ్ళకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్లు ఏ విధంగా ఫ్రీ ఇస్తా ఉన్నదో దాని ప్రకారం మీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొరుట్ల నియోజకవర్గ పక్షాన ఇప్పటికైనా ధరలు దించాలి. లేకపోతే ముందు ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఏదైతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కూడా కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈఆర్ఓ ఆఫీస్లో హెడ్ ఆఫీస్లో ఎవరుంటే వారికి మేము ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా మనకి ఇంకొక 9 నెలలు లోపల మెట్పల్లి పట్టణంలో నాయి బ్రాహ్మణ సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో పాటు ఎమ్మెల్యే తనయుడు కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని చెప్పారు. సంఘం సభ్యులంతా కూడా సమిష్టిగా ఉంటే ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని అన్నారు. రప్పిస్తారు పట్టుకో స్టార్ట్ చేయమని చెప్పిన స్టార్ట్ చేసాం. ఇందులో పెట్టినట్టు కొంచెం కూర్చున్నాం, చాయ్ కాఫీ తాగినంత ఇచ్చిన ప్రసాదం తీసుకుని వచ్చాం. ఆ విధంగా మనం కూడా ఏంటంటే జాగ్రత్త చేస్తే ప్రభుత్వం జీవో 5 కిలోమీటర్ల మధ్యలో ఈ మున్సిపల్ ఆ మున్సిపల్ అంటే కష్టమే రేటు అది 5 కిలోమీటర్లతో 5 కిలోమీటర్లు వస్తాయి. పోలేదు కనుక నేను చెప్పేది మనకు అధికారులు చెప్పేసిన మీరు జాగ్రత్త తీసుకొస్తాయి. కొబ్బరికాయ పడుతుంది లెవెల్ చేసుకొని నచ్చిందని చూస్తే కొబ్బరికాయ పడుతుంది. నేను దాన్ని ఫండ్స్ ఇస్తాను. ఫండ్స్ ఇచ్చేసి మెల్లగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకున్నా. మనం ఏదైతే గృహప్రవేశం చేస్తున్నా నేను తప్పక నిలబడి ఉండి మీతో సమానంగా భోజనం ప్రసాదం ఏదైతే తెలియజేసి ఎక్కడ అందరినీ కలిసి కనుక ఆ విధంగా ఎందుకంటే సంఘాలు ఇక్కడ ఇప్పుడు మన గ్రామ సంఘం అంతా ఇచ్చారు. పక్కకి ఇంకో సంఘం వచ్చింది. మొదటి నుంచి ఆడడం మాకు కావాలి. ఎంతమంది దేవుడు జాగలేదు. మనం మెట్పల్లి ఉన్న దురదృష్టం ఏంటంటే జాగలేదు. మెట్పల్లి ఎక్కడ కూడా కోట్లల్లో జాగ్రత్త కోట్లన్నీ ఉన్న కాడికి ఇద్దరికెళ్తే జాగ్రత్త చేశారు. అక్కడ 4-5 గుంటలు ఇస్తాం. వాళ్ళు మా దేవాలయం కూడా 4-5 గుంటలు ఇస్తాం. మంచిగా కాపుకోవడానికి కూడా ప్రమాణం చేసి ఉంటారు. మంచిగా రూల్ చేసి ఒకటి ఆ విధంగా చేసి ఉంటారు కనుక మీరు బోధ స్టార్ట్ చేసుకొని తప్పకుండా చేసుకుంటట్టు ఏర్పాటు చేస్తాం. నేను ఎంఆర్ఓ కూడా చెప్తాను. ఎంఆర్ఓ కూడా తోలేసి అభివృద్ధి చేసేదా కంపెనీ కొట్టుకోబెట్టి మంచి లెవెల్ చేసుకొని పెట్టుకొని మా పని మొదలు పెట్టాం. మేము కూడా కొంత డబ్బులు ఇప్పుడు వచ్చే ఫండ్స్లో పెట్టేసుకుని కొంత డబ్బులు ఇస్తాం. మొదలు పెట్టుకుని ఒకనాడు అన్నీ కూడా కాపుకొని తీసుకుని అవుతుంది. ఎట్లా ఇస్తాను నేను నేర్చుకుంటూ అవుతుందని ఆ విధంగా చేసుకోవాల్సి అనుకుంటున్నాం. తప్పక మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా. దాదాపు 40-45 సంవత్సరాలు 25 రాజకీయ జీవితంలో ఉన్నా. 40 సంవత్సరాలు కాంట్రాక్ట్ కూడా ఒక 25 కాంట్రాక్ట్ కూడా ఉన్నాం. ఎప్పుడు కూడా మీ అందరితో కూడా ఎప్పుడు కూడా ఎవరితో నాలుగు కాకుండా ఎవరు వచ్చినా పనిచేయడం కోసమే నన్ను ఎన్నుకున్నారు కనుక 4 సార్లు లైన్ ఎన్నికలు గెలిపించి నాకు అర్ధగంటతో తేలిగా 170 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళు అయితే పెళ్ళయి అన్ని జీవితంలో అన్ని సాధించిన ఇక్కడ కష్టపడి సాధించిన. ఎవరు ఉంచలేవో ఒక రూపాయి ఎవరైనా మీద పడడం ఇంట్లో తిట్టుకుంటూ వచ్చాను. కానీ ఎవరికి ఏ రోజు చూపించడం పని నాకు శత్రువు అయినా పనిచేసి పెట్టాను. శత్రువు వచ్చినా వాళ్ళే తల తీసుకున్న ప్రజాస్వామ్యంలో శత్రువు అన్నట్టు ఉంటాడు. ఎట్లా కానీ అందరూ ఎంతమందికి మంచిగా అవుతారు. ఎంతమంది అంటే 2,20,000 మంది ఓటర్స్ ఉన్నాం.
అందరికీ మంచిగా రాలేదు, అందరికీ 2 లక్షల అవుతుంది. మనం చేస్తాం ఆయన ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా ఎవరు చెప్పినా పనిచేసే పెట్టారు. బాధ్యతగా ప్రజలు ఎన్నుకోబడ్డ మనుషులు ప్రజలకు న్యాయం చేయాలి, సహాయం చేయాలి. ఈ మహిళా పార్టీ, కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులు కూడా ఎవరు వచ్చినా మనతో రకంగానే పరిణామం చేస్తాం. ముందు భవిష్యత్తులో కూడా ఆ విధంగానే జీవితం మనం చేస్తారని కూడా తప్పకుండా సేవ చేసే భాగ్యంగా ఒక పెద్ద అదృష్టం అందరికి రాలేదు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ధర్నాకు దిగింది. కుకట్పల్లిలోని ముంబై ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటోందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. సకాలంలో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్ నిధులు విడుదల ఆలసత్వం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని, అసెంబ్లీ సమావేశాలను సైతం అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. ధర్నా చేస్తున్న వారిని కుకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ నుంచి హైదరాబాద్ నగరానికి గంజాయిని తరలించి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి రైలులో గంజాయిని నగరానికి తరలించి సికింద్రాబాద్ నుంచి సిటీ బస్సులో కుకట్పల్లికి తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందడంతో కుకట్పల్లి బస్ స్టాప్ లోని దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. ఇక 5 సభ్యులతో 3 అదుపులోకి తీసుకోగా 2 పరారైనట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి 5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మార్నింగ్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక 4 days బ్యాక్ కూకుట్పల్లి, కొల్లూరు, మన జయగిట్ట నుంచి పిల్లలు అంటే మొత్తం ఒక 5 members గా గ్రూప్ గా వైజాగ్ వెళ్ళిందని తెలిసింది. అక్కడి నుంచి వస్తుంటే దాదాపు ఒక 5 కిలోల గాంజా పట్టుకొస్తున్నారని మంచి ఇన్ఫర్మేషన్ వస్తే దానికోసం వెయిట్ చేసినాము. ఆ ఫోన్ ట్రాకింగ్ పెట్టుకొని వాచ్ చేసుకుంటూ ఉన్నాం నైట్ నుంచి. మనకు వాళ్ళు వైజాగ్ నుంచి బయలుదేరిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. సేమ్ ఆ వైజాగ్ నుంచి మన సికింద్రాబాద్ వరకు బై ట్రైన్లో వచ్చారు. అక్కడ నుంచి ఇక్కడ ఆర్టీసీ బస్సులో రావడం అనేది ప్రతి మూమెంట్ వాళ్ళని మనం ట్రాకింగ్ లో పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాక మన కుకుట్పల్లి బస్ స్టాండ్ లో దిగినాక లోకేష్ పాదయాత్రకు కుప్పంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27న కమతమూరు వద్ద బహిరంగ సభ జరగనుంది. సుమారు 25 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు సుమారు 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యువగళం పాదయాత్రకు అనుమతి లభించడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం పెరిగింది. లోకేష్ పాదయాత్రకు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గురజాల మార్కెట్ యార్డ్ లో మార్కెట్ యార్డు నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. అనంతరం మంత్రి రజని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కనీ విని ఎరగని రీతిలో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేయలేని పనిని వైసీపీ పార్టీ ముందుకు తీసుకుపోతుందని చూసి టీడీపీ ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి అన్న గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి ఆంధ్రయ్యకు చైర్మన్ గా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, అలాగే వైస్ చైర్మన్ గా పెద్ద పిచ్చయ్యకు, అలాగే సభ్యులందరికీ కూడా నా కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, మన జగనన్న ప్రభుత్వంలో అన్ని సంస్కరణలే, అన్ని సంచలనాలే. మరి ఈరోజు ఇక్కడ కూడా
ఒక సంచలనం చెప్పొచ్చు. ఇందాక మహేష్ అన్న చెప్తా ఉన్నాడు, మొట్టమొదటిసారిగా గురజాలలో ఒక దళితులకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నిజంగా ఇది చరిత్రే. ఈ చరిత్ర జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం, జగనన్న నాయకత్వంలోనే సాధ్యమని గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, మరి జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం బరవడి మొదలైంది. అది కంటిన్యూ అవుతూనే ఉంది. అది ఎన్ని విధాలుగా మనం చూసినా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో సంచలనాలే. మరి అదే కాకుండా ఈరోజు మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో మన జగనన్న ప్రభుత్వం వచ్చాక ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి చాలా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఆ దిశగానే మనం మాట్లాడుకుంటే మన నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇందాక, దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు, ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ విశాఖలో అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ తరిమికొట్టి అసమానతలు లేని సమాజాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడమే కాకుండా బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా వారిలో చైతన్యాన్ని నింపేందుకు ఏటా బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 24న జరపడం జరుగుతుంది. ఈ గర్ల్ చైల్డ్ డే అంటే దీని ఉద్దేశం ఏంటంటే పీసీపీఎన్డిటీ యాక్ట్ సంబంధించిన గర్ల్స్కి తెలియడానికి ఈ ప్రోగ్రాం గురించి కానీ ఈ యాక్ట్ గురించి తెలియడానికి కానీ నేషనల్గా ఈ కార్యక్రమం జరుపుతారు ఎవ్రీ ఇయర్ జనవరి 24న. దీని ఉద్దేశం ఏంటంటే పీసీపీఎన్డిటీ యాక్ట్ అనే యాక్ట్ 1994లో వస్తూ కొద్దిగా సవరణలతో 2003లోను కూడా ఇది జరిగింది. దీనికి ఏంటంటే తల్లి గర్భం ఉన్నప్పుడు లింగ నిర్ధారణ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఫీమేల్ మేల్ రేషియో అనేది 100కి ఇంకా ఎక్కువ ఉండాలి, కానీ మన ఇండియాలోని తక్కువ శాతం ఉంది. ఫీమేల్ మేల్ సెక్స్ రేషియో తక్కువ ఉంది, అంటే 944, 948 అలాంటి రేంజ్లో ఉంది. దాన్ని మనం అబోవ్ 100% చెయ్యాలి. ఒక కేరళలో తప్పించి మన ఇండియాలో అన్ని దగ్గరలా ఫీమేల్ సెక్స్ రేషియో తక్కువ ఉంది. అంటే ఆడవాళ్ళు తక్కువ మంది పుడుతున్నారు, మగవాళ్ళు ఎక్కువ మంది పుడుతున్నారు. దీన్ని అరికట్టాలా, దీన్ని ఇచ్చేయడానికని ప్రభుత్వాలు ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్ చేసి వీటికి చట్ట పరిధిలో తీసుకొని వచ్చారు. దీనికి కలెక్టర్ గారు మరియు డిఎంఎండ్హెచ్ఓ అండ్ వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు, డిఐఓ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి చీఫ్ గెస్ట్గా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు అండ్ కలెక్టర్ గారు, జడ్జి గారు వీళ్ళందరూ సభ్యులు, కమిషనరు వీళ్ళందరూ సభ్యులుగా ఉంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ నడిపిస్తున్నారు. మన డిఐఓ గారు దీని ప్రోగ్రామ్ ఆఫీసరు. వీటి గురించి ఒక రెండు చెప్పండి. నేను డాక్టర్ పి జగదీశ్వరరావు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, విశాఖపట్నం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటాభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. 2 ఎకరాల్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు కేటాయిస్తే రైతుల ధాన్యం ఎక్కడ ఆరబోస్తారని ప్రశ్న. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 31న మంత్రి కేటీఆర్ పర్యటన. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో గవ్వల డాక్టర్ అమాయకుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న వాయనం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణ. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసుల లాఠీ చార్జ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.